ఏం పేరు మీ పేరు? నా పేరు బాలరాజు. ఎవరు? ఇది తాజ్పూర్ గ్రామం. తాజ్పూర్ గ్రామం. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 4 ఎకరాలు ఉంది. ఏం పెట్టినావు? వరి పెట్టినాం. వరి పెట్టలేదు, కాలం లేదు. అయితే ఏంటంటే పోటెంటి హామీలు చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైట్. అదే నేను అదే అడగబోతున్నా. అసలు ఎంత ప్రాపగండా అంటే మనిషి మీద ఇక లాస్ట్కు ఒక దిగజారి ఇక అసలు ఒక తప్పుని తప్పు 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 అని 10 సార్లు చెప్తే అది తప్పు అయిపోతుంది. అది లేకపోతే అది ఇలా అది కాస్త ఒప్పు అయిపోయింది. దాని విషయంలో మేడిగడ్డ కనిపిస్తూ ఉంది. ఏమనుకుంటారు రైతులు మరి? రైతులు అదే అంటారు. అదే అన్న మంచి మంత్రి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయనే కదా ఇరిగేషన్ శాఖ మంత్రి. అతను తీసుకుపోయి ఒకసారి ఇప్పుడు నిండుకుండలో ఉన్న ప్రాజెక్ట్ని అట్లే ఆపుదాం, ఒక 4 రోజులు ఆపినాక అది కూలిపోతా కొట్టుకోపోతా. అప్పుడు మన కేసీఆర్ బీఆర్ఎస్ మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన చేసిన అభివృద్ధి ఏందో కనబడుతుంది. ఈ రైతులు ఏమనుకుంటారంటే ఇంతవరకు సార్ మీరు ఏమని అనుకోండి, ఇప్పుడు ఇది జూలై నెలలో ఇంతవరకు ఇంకా నాట్లు పెట్టలే. ఎందుకు పెట్టలే? మేము గత 10 ఏళ్ల సంది చూస్తున్నాము, ఎన్నడూ కాలం పోలే. ఈ కాలం అంటే వాటర్ తగ్గలే. ఇప్పుడు చూడండి మా ఊర్లో వాటర్ అనేది లేదు. ఈ తుఫాను, ఈ తూపురికి ఒక చెరువు నిండి లేదు, కుంట నిండి లేదు. వాసం ఆ కాళేశ్వరం ఏంది మిషన్ భగీరథ, అపర భగీరథుడు ఇంత తీసుకొచ్చి కిందున్న వాటర్ని పైకి తీసుకొచ్చిన మంత్రి ఎవరన్నా? మనం 60 ఏళ్ల సంది చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైనా చూపించింది ఈ వాటరు? ఏదో మాయమాటలు చెప్పి పోటీ హామీలు ఇచ్చి ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టనీకే ఏమనంటే ఇప్పుడు రుణమాఫీ చేసిన అంటాడు, రైతు బంధు ఎగ్గబెట్టిండు. అవునా సార్? రైతు బంధు ఎగ్గొట్టిండు. రైతు బంధు ఎగ్గొట్టి ఒక చిన్న రైతులు ఉన్నారు, ఒక 2 ఎకరాల పొలం ఉన్న రైతు ఒక 2000 5000 వస్తాయని ధీమతోటి ఇవాళ వ్యవసాయం చేసుకుంటే అప్పుల బాలయ్య ఊరేసుకున్న వాళ్ళు అప్పుడే రైతులు చనిపోతారు సార్. పత్తి పెట్టుకున్న రైతుల కాలం లేక ఈ నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు, 11 మందిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సార్. ఇంతవరకు ఎవరు వచ్చింది లేదు, ఎవరు చూసింది లేదు, ఎవరు పెట్టింది లేదు. అంతేనా? వాసం కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆయన చేసింది ఏం లేదు. మన సారు ఏదైనా సరే అని ఇవాళ మేడిగడ్డ నిండుకుండలా కనబడుతుందంటే అది కేటీఆర్ అదృష్టం, కేసీఆర్ అదృష్టం, మన రైతుల అదృష్టం. ఏదో చెప్పి అది కూలిపోతుంది సార్. ఒకటి సార్, మన ఇల్లే కడుతున్నాం పిల్లలు కూలి కడుతుంది, దాని పర్యవాసం దానికి అది ఈడలేదు కదా. మన జనాల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి మోసాలు చేసి పచ్చి ప్రభుత్వం కాంగ్రెస్. ఇవాళ ఇప్పటికిప్పటికి ఎలక్షన్ పెడితే మీరేమని అనుకోండి సార్, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కేసీఆర్ కేంద్రంలో పోతాడు, మిమ్మల్ని రాజకీయం చేస్తారు. అదే అంటున్నాయి. ఇప్పుడు లక్షల కోట్లు తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టిరు, మేడిగడ్డలో పెట్టిరు. మేడిగడ్డ గుండెకాయ మొత్తం రేపు నీళ్ళు రాగానే మొత్తం కొట్టుకపోతుంది, అది ఇదని చెప్పేసి 14,000 కరెంట్ బిల్ ఇదంతా చెప్తూనే ఉన్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు జనాలు? నమ్ముతలేరు సార్. ఎండిపోతుంది సార్ భాగం. ఒక 2 లక్షల హెక్టార్లు సార్. ఇది 2 లక్షల హెక్టార్లు వాడుతుంది. ఏది శామర్పేట వాగు నుంచి మొదలు పెడితే బీబీనార్ వాగు దాకా 2 లక్షల హెక్టార్లు ఓన్లీ మన కాళేశ్వరం వాటర్ 10 ఏళ్ళు చూపించింది మాకు. ఇది మాకు వచ్చింది కాళేశ్వరం వాటరే సార్. కొండపోచమ్మ నుంచి గోపాలపురం నుంచి రైట్ ఇటు మాదాపురం ఈ వాగు వచ్చింది. ఇది వాగు వచ్చి ఈ రోజు ఆ వాటర్ లేక బాగా కడితే కూలిపోతుంది, అందుకే వాటర్ ఇస్తలేడు సార్. ఇప్పుడు ఖచ్చితంగా నిన్నది ఇవ్వాల్సిందే కానీ ఇయర్ కూడా ఈ మళ్ళీ వాళ్ళు కొంటారు సార్. ఈ పంట గిటి పంట సార్ ఎక్కడిది? బోనస్ ఎక్కడిది? సన్నోడ్లు అన్నాడు సార్. సన్నోడ్లు ఎవరన్నా పండిస్తారా సార్? సన్నోడ్లు దానికి 500 బోనస్ అంటుడు. ఎన్ని మాయమాటలు చెప్పి రైతులను మోసం తెచ్చిన వచ్చిన ప్రభుత్వము ఇప్పటికి ఇట్లా ప్రజలు నమ్మదగ్గట్టు లేరు. ఇప్పటికిప్పటికి ఎలక్షన్లు పెట్టినా కానీ ఆయన చేసిన హామీలు కరెక్ట్ లేవు. రేవంత్ ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడదు కానీ ఆయనకు మాత్రం వ్యవసాయం గురించి తెలియదు. ఇప్పటికైనా ఒకసారి జనాలు ఇలా ఆలోచించాలి సార్. కేటీఆర్ గారికి, మన కేసీఆర్ గారికి మీ తరఫున ప్రత్యేక థ్యాంక్ యూ.